దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. చూడండి, ఇక్కడ మరి 7 దినములు పండుగ ఆచరించవలనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా పండుగను ఆచరించిరి అని వ్రాయబడి ఉంది. ఈ వచనములో సంతోషముగా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. సంతోషముగా దాన్ని ఆచరించిరి అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి 7 దినములు పండగ ఆచరించాలని చెప్పి సమాజపు వారందరూ కూడా ఆలోచించుకుని మరి వాళ్ళు మరి 7 దినములు సంతోషంగా ఆ పండగను ఆచరిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని పండగలు ఇచ్చినట్టుగా వాక్యములో రాయబడింది. మనము మరి లేవియా కాండములో గమనించినట్లయితే 23వ అధ్యాయములో దేవుడు పండగలను ఆచరించాలని చెప్పి వారికి సెలవిచ్చినట్లుగా మనము గమనించవచ్చు. మరి దేవుడు పండగను ఆచరించాలని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ పండగను సంతోషంగా ఆచరించిన వారుగా ఉన్నారు. గమనించండి, ఇక్కడ సంతోషముగా పండగను ఆచరించిరనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పండగను ఆచరించమని దేవుడే తన వాక్యం ద్వారా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు మరి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము సంతోషంగా ఆ పండగను ఆచరిస్తూ ఉంటున్నారు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? సంతోషంగా వారు పండగ ఆచరించారు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతా ఉంది? గమనించండి, పండగ ఆచరించాలని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు సంతోషంగా ఆ పండగను ఆచరిస్తూ ఉంటున్నారు. అంటే సంతోషంగా వారు ఏం చేస్తున్నట్లు? దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేస్తున్నట్లు. సంతోషంగా పండగ ఆచరిస్తూ ఉన్నారు అంటే దేవుడు పండగ ఆచరించమని చెప్పాడు కనుక మరి సంతోషంగా వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా ఉన్నారు. సంతోషంగా వారు దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా సంతోషంగా దేవుడు మనకు ఆజ్ఞాపించిన కార్యాలను మనం చేయాలి. సంతోషంగా దేవుడు మనకేమైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో దాన్ని చేసే అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న వాటిని, దేవుడు మనల్ని చేయమని సెలవిస్తున్నటువంటి వాటిని, దేవుడు మనల్ని చేయమని చెప్తున్నటువంటి వాటిని సంతోషంగా మనం చేయాలి. ప్రియులారా, ప్రభు ప్రజలంగా దేవుడు మనకు ఏం సెలవిస్తున్నాడో, ఏం చేయమని చెప్తున్నాడో వాటిని మనము సంతోషంగా చేసే అనుభవంలో ఉంటున్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుడు కొంతమందికి కొన్ని చేయమని ఆజ్ఞాపించినట్లుగా వ్రాయబడింది. వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మరి చేస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనాలు. అంతటా యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబల చెట్ల కొండలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను. 25వ వచనం. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేశాను. ఈ వచనాల్లో దేవుడు దావీదునకు ఏం సెలవిస్తూ వచ్చాడో దాన్ని దావీదు చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో 22వ వచనం నుంచి చివరి వరకు గమనించినప్పుడు ఫిలిష్తీయులు మరలా దావీదు మీదకి వచ్చినట్లుగా, ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న దావీదు మీదకి
ఫిలిస్తీన్లు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దేవుడు ఏం చెప్తా వచ్చాయంటే, మరి నేను ముందుగా బయలుదేరతాను, ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి నేను ముందుగా బయలుదేరతాను, ఆ తర్వాత నీవు బయలుదేరాలని చెప్పి దావీదుతో చెప్తా వచ్చాడు. దేవుడు బయలుదేరినట్లుగా ఎట్లా తెలుస్తుంది అంటే, దేవుడు అక్కడ చెప్పాడు, కమ్మల చెట్ల మరి ఆకుల చప్పుడు వినబడినప్పుడు మరి నేను బయలుదేరతా ఉన్నాను అన్ని అర్థం చేసుకుని నీవు బయలుదేరాలని చెప్పి దేవుడు దావీదుతో చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కమ్మల చెట్ల ఆకుల చప్పుడు వినబడినప్పుడు దేవుడు బయలుదేరాడు అని అర్థమవుతా ఉంది. అప్పుడు ఏం చేయాలి? దావీదు కూడా బయలుదేరాలి. అట్లా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఫిలిస్తీనును హతము చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ బయలుదేరుము అని దావీదుతో దేవుడు చెప్పాడు. బయలుదేరమని దేవుడు చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? బయలుదేరిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మరి దేవుడు ఎప్పుడు బయలుదేరమని చెప్పాడు? నేను బయలుదేరిన తర్వాత నీవు బయలుదేరాలని చెప్తా ఉన్నాడు. గమనించండి, దావీదు యొక్క విధేయతలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, దేవుడు బయలుదేరాలి ముందు, ఆ తర్వాత దావీదు బయలుదేరాలి. అంటే ఇప్పుడు ఎవరు ముందుంటారు? ఏమ్మా చెప్పండి. దేవుడు బయలుదేరిన తర్వాత దావీదు బయలుదేరాలి. అట్లనే దేవుడు బయలుదేరిన తర్వాతనే బయలుదేరిన వాడుగా ఉన్నాడు యుద్ధానికి. ఇప్పుడు ముందు ఎవరు ఉంటారు? ఎవరు? దేవుడు ఉంటాడా, దావీదు ఉంటాడా? చెప్పండి. ఎవరు? దేవుడు ముందుంటాడు, తర్వాత దావీదు ఉంటాడు. ఇప్పుడు మరి దేవుడు ముందున్నప్పుడు దావీదు వెనకున్నాడు. ఇప్పుడు ఎవరు కనపడతారు? దావీదు కనపడతాడు, దేవుడు కనపడతాడా? దేవుడే కనపడతాడు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, నేను బయలుదేరిన తర్వాత నీవు బయలుదేరాలని చెప్పి దేవుడు చెప్పాడు, అదే ప్రకారము దావీదు చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు ముందున్నాడు, దావీదేమో దేవునికి వెనుకున్నాడు. ఇప్పుడు దావీదుకు ముందు దేవుడు ఉన్నాడు కనుక దేవుడు కనపడతా ఉన్నాడు, దావీదు కనపడడం లేదు. దీని అర్థం ఏంటంటే, ప్రియులారా, దావీదు దేవుణ్ణి చూపించాలి కానీ తను తాను చూపించుకోకూడదు. నేను బయలుదేరిన తర్వాత నువ్వు బయలుదేరని చెప్పి దావీదుతో దేవుడు చెప్పాడు కదా. దీని యొక్క అర్థం ఏంటంటే, నీవు కనపడకూడదు, నన్ను నీవు కనపరచమని దేవుడు దావీదుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేశాడు. అంటే తన్ను కనపరుచుకోకుండా దేవుణ్ణి కనపరిచిన వాడుగా ఉన్నాడు. అలా కాకుండా దావీదే దేవుని కన్నా ముందుకు వెళ్తే దేవుడు కనపడేవాడు కాదు. ఎవరు కనపడేవాళ్ళు? దావీదు కనపడేవాడు. అయితే దావీదు అలా చేయలేదు. దేవుడు బయలుదేరిన తర్వాత తాను బయలుదేరాడు. అంటే తను కనపరుచుకోకుండా ఎవరిని కనపరుస్తూ ఉన్నాడు? దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు, దేవుని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ఇలాంటి ఆజ్ఞ మనకు ప్రభుత్వా ఉన్నాడు. మనల్ని మనం కనపరచుకోకూడదు, దేవుణ్ణి మనం కనపరచాలి. మనల్ని మనం చూపించుకోకూడదు, దేవుణ్ణి మనం చూపించాలి. ప్రియులారా, మన జీవితంలో దేవుణ్ణి చూపిస్తూ ఉన్నామా? వాక్యం మనం గమనించవచ్చు. పౌలు అన్నాడు, ఎంతో ప్రయాసపడి మరి ఎన్నో ఆత్మలు సంపాదించి దేవుని కొరకు ఎంతో పరిచయం చేస్తూ వచ్చాడు. అలాంటి పౌలు ఏమంటా వచ్చాయంటే, ప్రయాసపడింది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే అన్నాడు. ఈ మాటలు మనకేమర్థమవుతుంది? తాను మరుగు చేయబడుతున్నాడు, దేవుణ్ణి అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రయాసపడింది నేను కాను, దేవుని కృపయే అంటా ఉన్నాడు. అంటే దేవుని చూపిస్తున్నాడు, తాను మరుగు చేసుకుంటా ఉన్నాడు. అలాగే యోసేపు జీవితాన్ని మనం చూస్తే కళల యొక్క భావాలు తెలిపే వరము యోసేపుకుంది. ఫరో యొక్క కళలు తెలియజేయడానికి ఫరో దగ్గరికి వచ్చాడు యోసేపు. అప్పుడు మరి యోసేపు ఏమన్నాడంటే, నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అని చెప్తా వచ్చాడు. ఏమంటున్నాడు? నా వలన కాదు అంటా ఉన్నాడు. అంటే అర్థమైంది, నా వల్ల కాదు, దేవుడే అంటా ఉన్నాడు. అంటే
తను మరుగు చేసుకుంటున్నాడు, దేవుణ్ణి అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం మరుగు చేసుకోవాలి, దేవుణ్ణి మనం చూపించాలి. వాక్యలో మనం చూస్తే ఫిలిస్తీయుడు అంటే గొలియాతు మరి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 40 దినములు తను తాను అగపరుచుకున్నట్లుగా రాయబడింది. ఏం చేశాడు? 40 దినాలు తను తాను అగపరుచుకుంటా వచ్చాడు. ఇదిగో నా బలము చూడండి, నా యొక్క ఆయుధాలు చూడండి, నేను ఎంత ఎత్తున్నానో చూడండి, నా యొక్క బాడీ ఎంత పెద్దగా ఉందో చూడండి అని చెప్పి తను తాను 1 దినం కాదు, 2 దినాలు కాదు, 40 దినాలు కనపరుచుకుంటా వచ్చాడు. చివరికి ఏమయ్యాడు? బాలుడైన దావీదు ద్వారా హతమైపోయాడు. ప్రియులారా, కనపరుచుకోవడం అనేది ఫిలిస్తీయుని యొక్క స్వభావం, శరీరానుసారుల యొక్క స్వభావం. ఆత్మీయులు మరి తమను తాము కనపరుచుకోరు, దేవుని కనపరుస్తారు. శరీరానుసారులు ఏం చేస్తారంటే తమను తాము కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లలు, మన ఆత్మీయుల వలె మనం కనపరుచుకోక దేవుణ్ణి కనపరిచే వారంగా, దేవుని చూపించే వారంగా ఉండాలి. మరి తిమోతి అంకులు ఒక విషయాన్ని చెప్తా వచ్చాడు. ఆ అంకులు ఒకసారి మరి ఒక సంఘానికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి, పరిచర్యకు. మరి కూడికి అయిపోయిన తర్వాత పులిపిడి దిగి కిందకు వచ్చాడు. వచ్చేసరికి ఆ అంకుల్ని ఒక వ్యక్తి కలిసి ఆ అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని దూరాన మందిరం గేటు దగ్గర ఉన్నటువంటి ఒక సహోదరుడు చూసి పరిగెత్తుకుంటా ఆ తిమోతి అంకుల్ దగ్గరకు వచ్చాడు. ఎంత స్పీడ్గా వచ్చాడంటే బాగా స్పీడ్గా పరిగెత్తుకుంటా వస్తా ఒక ఆయన గుద్దుకున్నాడు, ఆయన కింద పడిపోయాడు. ఆ స్పీడ్గా వచ్చేసి తిమోతి అంకుల్ దగ్గర నిలబడి, అన్న తిమోతి అన్న, ఈ వ్యక్తిని మందిరాన్ని తీసుకొచ్చింది ఎవరు అనుకున్నారు? నేనే అని చెప్పి ఆ తిమోతి అంకుల్ చెప్తా ఉన్నాడు. అంటే ఆ సహోదరుని యొక్క ఉద్దేశం ఏంది? తను తాను కనపరుచుకోవాలి, తెలియపరుచుకోవాలి. తాను చేసిన కార్యం అనేది మరి తెలియబడాలన్నట్లుగా తాను ఆ విధంగా ఈ వ్యక్తిని రక్షణలోకి నడిపించింది, మందిరానికి నడిపించింది నేనే అని చెప్పి మరి ఆ విధంగా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఏదైనా సందర్భానుసారంగా మరి చెప్తే తప్పేం కాదు, కానీ మరి అది సందర్భం కాదు. ఎక్కడో ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి మరి నేనే చేశాను, నా వల్లనే అయ్యింది అని తను కనపరుచుకోవడానికి పూనుకుంటా వచ్చాడు. పిల్లలు, మన జీవితంలో అలాంటి విధానం ఉండకూడదు. మనం మరుగు చేయబడాలి, మనం ప్రభువుని కనపరచాలి, ప్రభువును చూపించాలి. మనం కనపరుచుకునే వారంగా, మనం చూపించుకునే వారంగా ఏమాత్రం కూడా ఉండకూడదని హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దావీదును బయలుదేరమని దేవుడు చెప్పాడు. ఎప్పుడు అంటే మరి ముందు దేవుడు బయలుదేరాడు, తర్వాత దావీదు బయలుదేరాలని దేవుడు చెప్తా వచ్చాడు. అంటే నేను బయలుదేరతాను, నేను బయలుదేరిన తర్వాత నువ్వు బయలుదేరని చెప్పి ఆజ్ఞాపించాడు. అలాగే దేవుడు బయలుదేరిన తర్వాత దావీదు బయలుదేరతా వచ్చాడు. అంటే దావీదు తను కనపరుచుకొనక దేవుని కనపరిచిన వాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఉండాలని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఇక్కడ దావీదుకు మరి బయలుదేరమని దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 11వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి. ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. మరి ఇశ్రాయేలీలకు రెహబాము రాజుగా ఉన్న దినాల్లో రాజ్యం 2 భాగాలు అయిపోయింది. రెహబాము ఎవరంటే సొలొమోను కుమారుడు. సొలొమోను చేసిన తప్పును బట్టి దేవుడు రాజ్యాన్ని 2 భాగాలు చేస్తానని చెప్పి సొలొమోను దినాల్లోనే చెప్పాడు. అది సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో దేవుడు చేశాడు. రాజ్యం 2 భాగాలు అయిపోయింది. 10 గోత్రాలు విడిపోయి మరి యెరోబామును వారి మీద రాజుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు సొలొమోను కుమారుడు రెహబాముకి 2 గోత్రాలు మిగిలినాయి.
ఆ రెండు గోత్రాలు ఏవి? యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. వీళ్ళు మాత్రమే రెహబాం పక్షాన ఉన్నారు. 10 గోత్రాలేమో మరి యెరోబాం పక్షానికి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ సొలొమోను కుమారుడు రెహబాం ఏం చేస్తా వచ్చా అంటే, తనతో ఉన్నటువంటి వారిని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఆ 10 గోత్రాల వారితో యుద్ధం చేయడానికి తాను మరి సిద్ధపరుస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక ప్రవక్త ద్వారా, ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మరి ఈ కార్యం నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చున్నాడు గనక బయలుదేరకుండాను మీ సహోదరులు యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి అని చెప్తా వచ్చాడు. బయలుదేరొద్దు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? బయలుదేరకుండాను అంటా ఉన్నాడు. అంటే బయలుదేరొద్దు, మీరు ఎక్కడికి? యుద్ధానికి మీరు బయలుదేరొద్దు అన్నాడు. అన్నప్పుడు దేవుడు బయలుదేరొద్దు అన్నాడు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మరి యెహోవా మాటలు విని బయలుదేరకుండా, అంటే యుద్ధానికి వెళ్ళకుండా తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ బయలుదేరొద్దు అన్నప్పుడు వారు విధేయత చూపిస్తూ వచ్చారు. ప్రాముఖ్యంగా రెహబాము మరి లోబడ్డాడు. దేవుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళొద్దు అంటున్నాడు కాబట్టి మరి వెళ్ళకూడదని చెప్పి మరి బయలుదేరకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మరి ఈ యొక్క రెహబాం యొక్క విధేయత ఎలాంటి విధేయత అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం. తనకు అధికారం అనేది మరి కొద్ది అధికారమే ఉంది. ఎన్ని గోత్రాల మీద అధికారం ఉంది? ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. ఇప్పుడు మరి 10 గోత్రాలను కూడా తన యొక్క అధికారం క్రిందకు తెచ్చుకోవడానికి తాను సిద్ధమవుతా ఉన్నాడు. కానీ దేవుడు బయలుదేరొద్దని చెప్పాడు, అట్లా యుద్ధం చేయొద్దని చెప్పాడు కాబట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు రెహబాము. అంటే తనకు ఇవ్వబడినటువంటి ఆ కొంత అధికారముతో ఏమవుతా ఉన్నాడంటే తృప్తి చెందుతూ ఉన్నాడు. గమనించండి, తనకు 2 గోత్రాల మీదే అధికారం ఉంది. మరి ఇంకా ఎక్కువైన అధికారం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు అలా చేయొద్దన్నాడు కాబట్టి తనకున్న ఆ కొద్ది అధికారముతోనే తృప్తి చెందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు బయలుదేరొద్దు అని చెప్పిన ఈ మాట యొక్క మర్మం ఏంటంటే, నీకు కలిగిన దాంతో తృప్తి చెందు, ఇంకా మరి ఎక్కువ సంపాదించుకోవడానికి అక్రమమైన విధానములో నీవు పోరాడొద్దు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఆ 10 గోత్రాలను యెరోబాముకి ఇచ్చేసా నేను, ఇక నీకు మరి ఏమాత్రం కూడా అధికారం అనేది వారి మీద ఉండదు, కాబట్టి నీకు కలిగిన దాంతో నీవేం కావాలా? తృప్తి చెందు అని చెప్పి దేవుడు చెప్తా వచ్చాడు. కాబట్టి తాను ఏం చేశాడంటే విధేయుడై తనకు కలిగినటువంటి ఆ కొంచెం యొక్క అధికారంతోనే తృప్తి చెందుతా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకు కూడా ఇవ్వబడుతున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞ హెచ్చరిక ఏంటంటే, మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో మనం ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. చాలాసార్లు మనకు కలిగిన దాంతో మనం తృప్తి చెంది జీవించాం. మరి మోసపు విధానములో లేకపోతే మరి దేవునికి విరోధమైనటువంటి విధానములో నడుచుకుని ఇంకేదో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసే వారంగా ఉంటాం. గమనించండి, ఆదాము అవ్వలకు దేవుడు మరి ఎంతో ఇచ్చాడు. ఆ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా వాళ్ళు తినవచ్చు, కానీ మరి తినగొండ పండ్లు కొన్నే. అయితే వాళ్ళు ఏం చేశారు? వారికి ఉన్నటువంటి వాటితో తృప్తి చెందలేదు. వారికి ఇవ్వని దాన్ని ఆశించి తీసుకుని నష్టపోతా వచ్చారు. చూడండి, ఇక్కడ వాక్యంలో మరి కలిగిన దాంతో తృప్తి చెందలేదు ఆదాము అవ్వలు. దాన్ని బట్టి ఏమైంది? నష్టం కలుగుతూ వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో మనం ఏం కావాలి? తృప్తి కలిగి ఉండాలి. ఇంకా కావాలని మనము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రభువుని అడగాలి. అంతేగాని ప్రభువుని అడిగి ప్రభుపై ఆధారపడకుండా మరి మోసపు విధానములో మనం ఏదో సంపాదించుకోవడానికి మాత్రం కూడా ప్రయత్నించే వారంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మరి రెహబాముకు బయలుదేరొద్దని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏం చూపిస్తూ ఉందంటే, నీకు కలిగినటువంటి ఆ కొంత అధికారంతోనే తృప్తి చెందు అని దేవుడు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మరి తను ఆ విధంగానే
తనకు కలిగిన ఆ కొంత అధికారంతోనే తృప్తి చెందిన వాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా మనకు కలిగినటువంటి వాటితో తృప్తి చెందే వారంగా ఉండాలి. వాక్యలో మనం చూస్తున్నాం దావీదు యొక్క విధేయత, అలాగే రెహబాము యొక్క విధేయత. దావీదునకు దేవుడు ఏం చెప్పాడంటే బయలుదేరు అని చెప్పాడు. నేను బయలుదేరిన తర్వాత నీవు బయలుదేరు అంటే నీవు మరి నిన్ను నీవు మరుగు చేసుకుని నన్ను చూపించు, నన్ను కనపరచని దేవుడు చెప్తా వచ్చాడు. అలాగే దావీదు తను మరుగు చేసుకుని దేవుని కనపరచిన, దేవుని చూపించిన వాడుగా ఉన్నాడు. అలాగే రెహబాము యొక్క విధేయతను మనం చూస్తున్నాం. నీవు బయలుదేరొద్దు అని చెప్తా వచ్చాడు. అంటే నీకు కలిగిన కొంచెం యొక్క అధికారంతోనే తృప్తి కలిగి ఉన్నాను దేవుడు చెప్పినప్పుడు తను ఆ విధంగా మరి తృప్తి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లలు మా జీవితంలో కూడా మరి దావీదు కలిగి ఉన్న మరి విధేయత, అలాగే మరి రెహబాము కలిగి ఉన్న విధేయతను కలిగి ఉండాలి. అంటే మనల్ని మనం మరుగు చేసుకుని మన ప్రభువును చూపించే వారంగా, మన ప్రభువుని కనపరిచే వారంగా ఉండాలి. అలాగే మనము దేవుడు మనకిచ్చిన వాడితో సంతృప్తి చెందే వారంగా ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి.